Welcome back to our channel Dear Surya Official. సో మనం వీడియో చేసి చాలా రోజులు అయిపోతుంది. ఈ వీడియో చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. రీసెంట్గా మా ఫ్రెండ్ సీజియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాడు చండీగఢ్లో. వాడు హైదరాబాద్ వస్తే కలవడం జరిగింది. సో వాడిని నేను అడిగాను, అరే ఇలా మనం ఛానల్ స్టార్ట్ చేసామురా. సో మన ఛానల్లో చాలామంది సీజిఎల్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో నువ్వు ఆల్రెడీ సీజిఎల్ క్రాక్ చేసావు కాబట్టి నువ్వు ఏమైనా టిప్స్ ఇస్తే మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నేను కూడా సీజిఎల్ ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నాకు కూడా యూజ్ అవుతుందిరా. సో నువ్వు ఏమైనా కొన్ని టిప్స్ ఇవ్వరా, నువ్వు ఆల్రెడీ సీజిఎల్ క్రాక్ చేసావు కదా అని చెప్పేసి మొన్న అడగడం జరిగింది. వాడు చండీగఢ్లో వర్క్ చేస్తున్నాడు. అయితే నేను ఈ మధ్య హైదరాబాద్ వచ్చే పని ఉందిరా, నువ్వు కూడా హైదరాబాద్లో ఉన్నావు అని చెప్తున్నావు కదా, సో హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తాను, సరదాగా అలా కలుద్దాం, ఒకసారి డిస్కస్ చేద్దామని చెప్పేసి అన్నాడు. ఇది ఇప్పుడు ఒక 3 months బ్యాక్ అయింది. సో వాడు రీసెంట్గా లాస్ట్ సండే, ఈ సండే కాదు ఈరోజు సండే, టుడే డేట్ 14 July, మొన్న లాస్ట్ సండే వాడు హైదరాబాద్ వచ్చాడు, కొండాపూర్. సో వాడు నాకు ఫోన్ చేశాడు, మరి ఒకసారి కలుద్దాము, కొండాపూర్ రారా అని చెప్పేసి అన్నాడు. సో నేను సండే మా ఫ్రెండ్ని తీసుకొని నేను కొండాపూర్ వెళ్ళాను. సో నేను వాడితో లొకేషన్ పెడితే నేను వాడి దగ్గరికి వెళ్ళాను. ఇలా చెప్పాను వాడికి, అరే మనం ఇలా ఛానల్ స్టార్ట్ చేసాంరా. సో నేను చదువుకున్నది నేను కూడా యూట్యూబ్లో చెప్పడం జరిగింది. సో నాకు కూడా డబుల్ రివిజన్ అవుతుంది. సో ఈసారి సీజిఎల్ పోస్టులు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి కదా, నువ్వు సీజిఎల్ క్రాక్ చేసావు కదా, సో నువ్వు ప్రిపేర్ అయ్యే టైంలో ఫేస్ చేసిన ట్రగుల్స్, తర్వాత నువ్వు తీసుకున్న స్ట్రాటజీ, నువ్వు ఫాలో అయిన టిప్స్ కొంచెం నాకు చెప్తే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్ చాలా యూజ్ అవుతుందిరా అని చెప్పేసి చెప్పాను. ఒకసారి నువ్వే డైరెక్ట్గా వీడియో చేయొచ్చు కదరా అని అడిగితే, నేను కెమెరా ముందుకు రాలేనురా, సో నేను చెప్తాను, నువ్వు కన్వే చేసే మీ సబ్స్క్రైబర్స్కి అని చెప్పేసి అన్నాడు. సో నేను టిప్స్ స్ట్రాటజీస్ ఇవన్నీ నేను చెప్పలేను, కానీ ఇప్పుడు సీజిఎల్ ప్రిపరేషన్ అంటే అందరూ చదవాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి. సో ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అయ్యే విధానం నేను చెప్పను, కానీ నా లైఫ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను, అది నీకు యూజ్ అవుతుంది అనిపిస్తే నీ సబ్స్క్రైబర్స్ కూడా చెప్పు అని చెప్పేసి అన్నాడు వాడు. సో ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ స్టార్ట్ చేసే కంటే ముందు అసలు వాడు ఎలా పరిచయం నాకు ఏంటి ఒకసారి చూద్దాం. సో నా 10th క్లాస్ అయిన వెంటనే, అప్పుడు ఆ టైంలో ఇంటర్ ప్లస్ డిఫెన్స్ అని చెప్పేసి డిఫెన్స్ అకాడమీలు వైజాగ్లో ఉండేవి. సో మేము సబ్బవరం, పెందుర్తి దగ్గర ఉన్న సబ్బవరంలో ఒక వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవ్వడం జరిగింది. మేము జాయిన్ అయితే మాకు అక్కడ ఫుడ్ బాగాలేదు, ఫ్యాకల్టీ బాగాలేదు. సో ఏమీ నచ్చక ఇవన్నీ తెలుసుకునేసరికి మాకు ఆగస్ట్ అయిపోయింది. సో ఆగస్ట్ అయ్యేసరికి కాలేజీలన్నీ స్టార్ట్ అయిపోతాయి, ఇంటర్మీడియట్ కాలేజీలు. సో అందులోంచి బయటకు వద్దామని ఏ కాలేజీలైనా సీట్ ఇస్తారో లేదో తెలియదు. సో ఆగస్టులో బయటకు వచ్చేసరికి నాకు ఫుడ్ నచ్చలేదు, ఫ్యాకల్టీ నచ్చలేదు, ఆ డిఫెన్స్ అకాడమీలో ట్రీట్మెంట్ బాగాలేదు, ఏమీ నచ్చలేదు అసలు. సో నేను శ్రీ చైతన్య కాలేజ్ అనకాపల్లి వచ్చేసాను. తర్వాత వాడు వైజాగ్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళి, పెద్ద అకాడమీ కదా వైజాగ్ డిఫెన్స్ అకాడమీ, అందులో జాయిన్ అయిపోయాడు. సో అక్కడతో వాడికి నాకు బ్రేక్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే, వాడు వైజాగ్ డిఫెన్స్ అకాడమీ వెళ్ళిపోయిన తర్వాత వాడికి నాకు కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. సో వాడేం ప్రిపేర్ అవుతున్నాడో నాకు తెలియదు, నేనేం ప్రిపేర్ అవుతున్నానో వాడికి తెలియదు. సో అక్కడితో అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేస్తే, ఈరోజు రీసెంట్గా ఒక 3 months బ్యాక్ వాడికి నాకు పరిచయం మళ్ళీ కలిగింది. సో ఏదో సందర్భంలో మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది నాకు, అరే ఇలా వాడి పేరు చరణ్, ఇలా చరణ్ గడు సీజిఎల్ క్రాక్ చేశాడు తెలుసు అంటే, ఏ చరణ్ గడు రా అని చెప్పేసి నేను, అదేరా మాతో పాటు ఇంకొకడు కూడా ఉండేవాడు, వాడు ఏం చేశాడు ఇంజనీరింగ్కి వెళ్ళిపోయాడు వాడు. సో అందరం ముగ్గురు వెళ్ళి డిఫెన్స్లో జాయిన్ అయ్యాం. తర్వాత ఒక్కొక్కడు ఇంజనీరింగ్కి వెళ్ళిపోయాడు, నేను డిగ్రీ సైడ్ వచ్చాను, వాడు కూడా డిఫెన్స్ అకాడమీ ప్లస్ ఇంటర్ ప్లస్ డిఫెన్స్కి వాడు వెళ్ళిపోయాడు, వైజాగ్ డిఫెన్స్ అకాడమీ.
సో ఇలా చరణ్ గాడికి సీజీఎల్ వచ్చిందిరా, నువ్వు కూడా సీజీఎల్ ప్రిపేర్ అవుతుంది కదా, ఒకసారి చరణ్ గాడితో మాట్లాడరా అని అన్నాడు ఇప్పుడు. అదే నా ఫ్రెండ్ గాడు. చరణ్ గాడికి జాబ్ రావడం ఏంట్రా, ఒకసారి నెంబర్ ఇవ్వడదని చెప్పేసి కాంటాక్ట్ అయితే ఇలా స్టోరీ జరిగింది. సో నేను చెప్పాను కదా, వాడికి ఫోన్ చేస్తే ఇలా కొండపూర్ రమ్మన్నాడు, వెళ్ళాను అని చెప్పేసి. వాడు ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. నేను స్ట్రాటజీస్ బుక్స్ చెప్పడం కదా తోపేం కాదురా, నేను కూడా నార్మల్గా చదివి సక్సెస్ అయిన వాడినే. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తాను ఈరోజు చండీగఢ్లో. సో మీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను, నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ చెప్తాను. అది నీకు యూజ్ అవుతుంది, నీకు మోటివేటివ్గా ఉంటే నీ సబ్స్క్రైబర్స్ కూడా షేర్ చేయి. అయితే వాడు ఏం చెప్పాడంటే, ఏదో స్టోరీ చెప్తాడులే, ఈ టిప్స్ చెప్పరా, బుక్స్ చెప్పరా, ఈ స్ట్రాటజీస్ చెప్పరా అంటే యూజ్ అవుతుంది అంటే ఈ స్టోరీలు అన్నీ చెప్తాను అంటున్నాడు ఏంట్రా బాబు వీడు అని నేను మనసులో అనుకున్నాను. సో చెప్తాను అంటున్నాడు కదా, బాగోదు కదా, చెప్పింది వినాలి కదా అని చెప్పేసి నేను అనవసరంగా వచ్చాను రా నాయన, వీడు ఏమన్నా యూజ్ అవుతుందని చెప్తుందంటే వీడు ఏదో స్టోరీలు చెప్తా అంటున్నాడు అని చెప్పేసాను. ఫస్ట్ అలా అనుకున్నాను నేను. ఒక్కసారి ఆ స్టోరీ విన్న తర్వాత నేను షాక్ అయిపోయాను ఫ్రెండ్స్. సో షాక్ అయ్యాను కాబట్టి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. అసలు ఏమని స్టార్ట్ చేశాడంటే, వాడు స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ స్టోరీ మీకు చెప్తాను. అది మీరు తీసుకుంటే మంచి వేలో తీసుకుంటే మంచిగా ఉంటుంది, నెగిటివ్ వేలో తీసుకుంటే నెగిటివ్గా ఉంటుంది. సో అకార్డింగ్ టు యూ షుడ్ డిసైడ్ మీరు ఎలా తీసుకోవాలనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. నాకైతే చాలా మోటివేటివ్గా అనిపించింది, ఇంకా కష్టపడి చదవాలనిపించింది. చదువు కాకుండా బయట విషయాలు బయట పనులన్నీ మానేయాలనిపించింది. సో నాకు ఎటువంటివి లేవనుకోండి, కాకపోతే నాకు ఇంకా ఇన్స్పైరింగ్గా ఉంది. అసలు స్టోరీ ఏంటంటే, వాడు 10th వరకు బ్రైట్ స్టూడెంట్. వాడు చెప్పిన స్టోరీ ఏంటంటే, వాడు చైల్డ్హుడ్ నుంచి చిన్నప్పటి నుంచి వాడు జాబ్ వచ్చే వరకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాడు వాడు నాకు. వాళ్ళ నాన్న క్యాబ్ వేస్తాడు, కార్ తోలుతాడు వైజాగ్లో. సో వాడు నాకు ఇలా చెప్పడం జరిగింది, రే సూర్య నీకు తెలుసు కదా, నాకు 10th 9.8, ఇంటర్మీడియట్ వచ్చేసి 964, ఇంజనీరింగ్ వచ్చేసి 8.7. సో ఇవన్నీ నాకు మార్కులు రావడం చూసి మా ఫ్యామిలీలో నేనే టాపరా, ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏ అకేషన్స్కి వెళ్ళినా, ఏ ట్రిప్స్కి వెళ్ళినా సరే నన్ను చూసే నేర్చుకోవాలి, వాడు ఏమైనా సాధించేస్తాడు, వాడు మార్క్స్ చూడు, వాడు స్కోర్లు చూడు, వాడు బ్యాక్గ్రౌండ్ చూడు, ఎలా చదువుతున్నాడు రా వాడు అని చెప్పేసి నన్ను ఒక హైప్లో పెట్టేశారు. ఇలాగే జరుగుతున్న తరుణంలో ఒకరోజు మాకు ఫ్యామిలీ ఫంక్షన్స్లో మా రిలేటివ్స్ అందరూ మా నాన్నకు ఒక మాట చెప్పారు, మీ అబ్బాయి చాలా బాగా చదువుతున్నాడు, వీడు కానీ ఏ కోచింగ్ అయినా వెళ్తే 6 monthsలోనే జాబ్ కొట్టేస్తాడు, వీడు మామూలుడు కాదు అని చెప్పేసి ఒక హోప్స్ అనేది పెంచేశారు రిలేటివ్స్ అందరూ. సో మా నాన్న ఒకరోజు నాతో అన్నాడు, అరే నీ ఇంజనీరింగ్ అయిపోయింది కదరా, ఈ చరణ్ చెప్తున్నాడు ఈ మాటలు, నేను కాదు, వాడి మాటల్లో మీకు చెప్తున్నా. అరే నీ ఇంజనీరింగ్ అయిపోయింది కదా, సో నువ్వేమైనా కోచింగ్ తీసుకో, ఇలా ఇన్కమ్ ట్యాక్స్లో సిబిఐ ఆఫీసర్లు పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయి కదా, వాటికి నువ్వు కోచింగ్ తీసుకో, హైదరాబాద్ వెళ్ళిపో, వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపో, వైజాగ్లో ఏమి ఇన్స్టిట్యూట్లు మంచివి లేవు. నేను ఏదో నాకు క్యాబ్ డ్రైవర్ చేసి, చాలా పూర్ ఫ్యామిలీ అండి వాళ్ళది కూడా, నేను ఏదో ఒక పని చేసి నేను నీకు డబ్బులు పంపిస్తూ ఉంటాను, నెలకి ఒక 7,000 8,000. ఇదంతా జరిగింది 2020-21 టైంలో. వెళ్ళిపోరు అన్నాడు వాడు. అప్పటి వరకు ఇంటి దగ్గరే ఉండి చదువుకునే స్టూడెంట్ ఇంటి దగ్గర సైకిల్ తొక్కొని 10th క్లాస్ కంప్లీట్ చేశాడు. ఇంటర్మీడియట్ బస్ మీద సైకిల్ తొక్కొని జంక్షన్కి వెళ్ళి బస్ ఎక్కి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. ఆ పక్కన ఉన్న వైజాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. సో అప్పటి వరకు బయటకు రాలేని స్టూడెంట్ ఏమైందంటే, ఒకసారి హైదరాబాద్ అనే సిటీ వచ్చేసరికి వాడికి ఏదో కొత్త ప్రపంచంలో అనిపించిందంట. ఒక ఫ్రీ బర్డ్ అంటే ఉదయం స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఇంటి దగ్గరే ఉండి టీవీ చూసుకొని అన్నం తినేసి పడుకొని ఈ అట్మాస్ఫియర్ అంతా ఒక బంధించినట్టు ఉండిపోయింది వాడికి. సో ఎప్పుడైతే హైదరాబాద్ లగేజ్ పట్టుకొని ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాడో, దిల్సుఖ్ నగరే వచ్చాడో, కాకపోతే వాడికి నాకు ఎటువంటి కనెక్షన్ లేదు, వాడు ఎక్కడ చదువుతున్నాడు, ఈ రోజు వరకు కూడా వాడు సీజీఎల్ జాబ్ వచ్చిందని నాకు తెలియదు. చెప్తా ఈ స్టోరీ మీకు. సో దిల్సుఖ్ నగర్ వచ్చేసాడు. దిల్సుఖ్ నగర్ వచ్చేసిన తర్వాత హాస్టల్ తీసుకొని మన ఎవరెస్ట్ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అయ్యాడు చరణ్.
కాకపోతే అక్కడున్న ఫ్యాకల్టీ గానీ, అక్కడున్న చెప్పేది నచ్చలేదంట వాడికి. నచ్చకపోయేసరికి ఆడు ఆన్‌లైన్‌లో క్లాసులు తీసుకొని రూమ్‌లోనే కూర్చొని చదువుకొని స్టడీ హాల్‌లో కూర్చొని చదువుకున్నాడంట. అది వేరే విషయం. ఒకరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. నేనిక్కడ ఇన్‌స్టిట్యూట్స్‌ని ఎవరిని డిగ్రేడ్ చేయట్లేదు. జస్ట్ నార్మల్‌గా వాడికనిపించింది వాడి స్టోరీ మీకు చెప్తున్నాను. సో, వచ్చాడు. తర్వాత స్టడీ హాల్ జాయిన్ అయ్యాడు. అప్పటి వరకు ఒక పల్లెటూరులో ఉండే వ్యక్తి ఎప్పుడైతే సిటీకొచ్చాడో కొంతమంది ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. స్టడీ హాల్‌లో ఫ్రెండ్సు, బయట హాస్టల్‌లో ఫ్రెండ్సు అందరూ ఏర్పడేసరికి ఈడికి అప్పటి వరకు ఎటువంటి రిలేషన్స్ లేని, ఎటువంటి ఫ్రెండ్స్ లేని ఈ బాడీకి ఫ్రెండ్స్ తయారయ్యారు. అక్కడ స్టడీ హాల్‌లో ఒక అమ్మాయి పరిచయం అయిందంట. ఆ అమ్మాయి అలా రోజులు పెరిగే కొద్దీ చాలా క్లోజ్ అయిపోయిందంట అమ్మాయి. సో, అమ్మాయితో చాయ్ తాగడానికెళ్ళేవాడు. అమ్మాయితో అప్పుడప్పుడు సినిమాకెళ్ళేవాడు. ఏమన్నా సండే పూట ట్రిప్స్‌కి వెళ్ళేవారు. వీడు ఫస్ట్ నుంచి ఒక బ్రైట్ స్టూడెంట్ ఎలాగయిందంటే, నేను కసితో సాధించాలి అనొచ్చిన స్టూడెంట్ ఏమయ్యాడంటే, ఎంజాయ్‌మెంట్స్‌కి అలవాటు పడిపోయాడు. సో, సీజీఎల్ క్రాక్ చేయాలని వచ్చిన వాడు ఫస్ట్ నోటిఫికేషన్‌కి గట్టిగా కూర్చుందని వచ్చాడు. ఫస్ట్ నోటిఫికేషన్‌లో ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. సెకండ్ నోటిఫికేషన్‌లో అమ్మాయి పరిచయం అయింది. అంటే 2 నోటిఫికేషన్స్ వెళ్ళిపోయాయి. థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసరికి 3 ఇయర్స్ అయిపోయింది అప్పటికే. అంటే అప్పుడు ఒక ప్రాసెస్ జరిగితే చాలా బాగా జరిగేది కదా! సో, 2 ఇయర్స్ అయిపోయి 3 ఇయర్‌కి థర్డ్ ఇయర్‌లో ఏం జరిగిందంటే 2023 అటెంప్ట్‌లో ఏం జరిగిందంటే, ఫస్ట్ అటెంప్ట్‌లో ఫ్రెండ్స్, సెకండ్ అటెంప్ట్‌లో అమ్మాయి, థర్డ్ అటెంప్ట్‌లో జరిగేసరికి ఈ సిట్యుయేషన్ జరిగింది. అదేంటంటే స్టడీ హాల్‌లో పరిచయమైన అమ్మాయి ఉంది కదా! చాలా క్లోజ్ అయిపోయారంట. అసలు చదివేదే దృష్టి పెట్టట్లేదు వాడు. ఇంటర్మీడియేట్‌లోని, 10థ్‌లోని, ఇంజినీరింగ్‌లోని ఒక బ్రైట్‌గా ఉండే స్టూడెంటు హైదరాబాద్ వచ్చేసరికి మొత్తం స్పాయిల్ అయిపోయింది. హైదరాబాద్ చెడ్డ ప్లేస్ అని చెప్పి నేననట్లేదు. ఒకేసారి ఆ పల్లెటూరు బ్యాక్‌గ్రౌండ్ నుంచి సిటీ వచ్చేసరికి వేరు వేరు ఫ్రెండ్సు, వేరు వేరు అలవాట్లు ఇవన్నీ అవ్వడం వల్ల వాడు కంప్లీట్‌గా చేంజ్ అయిపోయాడు. సో, ఒకరోజు అమ్మాయి, వాడు సెకండ్ షోకి సినిమాకెళ్లారంట దూరంగా. హైదరాబాద్‌కి ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్న థియేటర్‌కి వెళ్లారంట. ప్రేమ ముదిరింది గదా! సో, వెళ్తే సినిమాకెళ్లారు. సినిమా చూసి బయటకొచ్చేసరికి ఒక్క ఆటో గాని, బైక్ మీద కూడా కాదు. జస్ట్ ఆటో బుక్ చేసుకొని, ఓలా బుక్ చేసుకొని వెళ్లారు. సినిమా చూసి బయటకొచ్చేసరికి ఒక్క ఆటో గాని, ఒక కార్ గాని, ఒక బైక్స్ గాని ఏమీ లేవు ఆ ఏరియాలో. ఏమీ లేకపోయేసరికి ఈడు రోడ్డు పైకొచ్చి అమ్మాయి, వీడు చూస్తున్నారంట. ఏమీ కూడా దొరకలేదంట అక్కడ. సో, దొరకపోయేసరికి అమ్మాయి ముందు ఫీల్ అయిపోతున్నాడు. ఏమీ దొరకట్లేదు. సో, చూస్తున్నాడు. అలా ఒక 1 అవర్ అయింది. టైం 1:00 అయిపోయింది. అప్పుడెవరో ఒక క్యాబ్ డ్రైవరు ఇంటికెళ్ళిపోతున్నాడంట. డ్యూటీ చేసుకొని ఇంటికెళ్ళిపోతున్నాడంట. ఆపాడంట. "అన్న ఏందన్నా మేము సినిమాకొచ్చాము. ఏంటి ఈరోజు ఏమన్నా ఎలక్షన్ ఏమైనా జరుగుతుందా ఈ హైదరాబాద్‌లో? ఒక ఆటో లేదు, ఒక బస్సు లేదు, ఒక కార్ లేదు, ఒక బైక్స్ లేవు. మామూలుగా ఉన్న ట్రావెలింగ్ ఫెసిలిటీ ఏమీ లేదు. ఏంటన్నా" అని చెప్పేసంటే, "అదేంటి తమ్ముడు నీకు తెలీదా? ఈ టైంలో 10 దాటితే ఏమి వెహికల్స్ తిరగవు తమ్ముడు. ఎటువంటంటే ఇక్కడ బిజినెస్ చాలా తక్కువుంటది కాబట్టి, ఇక్కడ ఎటువంటి బళ్ళు తిరగవు తమ్ముడు. మీరు ఈ ఏరియాకి ఏమన్నా కొత్తా?" అని అంటాడు ఆ డ్రైవరు. "ఓహో! అవునా అన్నా" అని చెప్పేసంటే, "అన్న మేము ఇలాగా దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడికి సినిమాకొచ్చాము. సో, మమ్మల్ని కొంచెం డ్రాప్ చేసేస్తావా? ఇప్పుడు మరి మాకు ఏ వెహికల్స్ ఏమి లేకపోతే మేము హాస్టల్స్‌కి వెళ్ళాలి కదా! సో, మమ్మల్ని కొంచెం డ్రాప్ చేసేయి అన్నా" అని చెప్పేసంటే, "అయ్యో తమ్ముడు నేను కూడా ఇప్పటి వరకు వర్క్ చేసి ఇంటికెళ్ళిపోతున్నాను. సరే మీరు ఏమీ లేవు అంటున్నారు కాబట్టి, సరే డ్రాప్ చేసేస్తాను రండి. 200 అవుతుంది" అని చెప్పేసంటే కూర్చున్నారంట వీళ్ళు. "అన్న ఎవరు తిరగరు, ఏమి చెయ్యరు అని అంటున్నారన్న. మరి మీరెందుకు తిరుగుతున్నారన్నా" అని అన్నాడంట ఈ చరణ్ గాడు. అంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఈడు షాక్ అయిపోయి, బ్లాక్ అయిపోయి ఇంకా ఆ రోజుతో వాడి జీవితం మారిపోయింది. "అన్న ఎవ్వరు తిరగరు ఈ ఏరియాలో. 10 దాటితే ఎవరు ఉండదంటున్నారు. 1:00 అవుతుంది ఇప్పుడు. మీరెలా ఉన్నారన్నా ఇక్కడ" అని అడిగాడంట చరణ్ గాడు. అడిగితే ఆ డ్రైవర్ ఏమన్నాడంటే తెలుసా? "తమ్ముడు నాకు కూడా నీలాంటి ఒక అబ్బాయి ఉన్నాడు.
వాడు కాకినాడలో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాడు. తర్వాత కాకినాడలో బాగాలేదని నంద్యాల వెళ్ళిపోయాడు. నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాడు. వాడు రాత్రి పగులు కష్టపడి చదువుతున్నాడు తమ్ముడు. వాడిని నేను కష్టపడి ఇప్పటి వరకు చదివించాను. వాడు కోచింగ్ సెంటర్లో రాత్రి పగలు కష్టపడి చదువుతున్నాడు. సో వాడికి నేను మంత్లీ 8,000 పంపించాలి. వాడు హాస్టల్ ఫీజుకి, వాడి బుక్స్కి, వాడి ఖర్చులకి అది నేను నెలకి 8,000 పంపించాలి. సో ఇన్ని లక్షలు పట్టి నేను సంపాదించి నేను వాడిని చదివించాను కదా చిన్నప్పటి నుంచి. ఇంకొక 1 ఇయర్ పాటు నేను ఒక నెలకి 8,000 చొప్పున కష్టపడి వాడికి పంపిస్తే వాడి భవిష్యత్తు వాడు చూసుకుంటాడు తమ్ముడు. మా వాడు అక్కడ అంత కష్టపడి చదువుతున్నప్పుడు నా కర్తవ్యం నేను చేయాలి కదా అని చెప్పేసి చెప్పాడంట. వెంటనే వీడి మైండ్లో వాళ్ళ నాన్న వచ్చాడంట. అయ్యో, మా నాన్న కూడా అంత కష్టపడి పంపిస్తున్నాడు కదా, మా నాన్న కూడా ఒక డ్రైవరే కదా. సో నేను ఇలా జల్సా చేస్తున్నాను, ఇలా టైం వేస్ట్ చేస్తున్నాను, మా నాన్న కూడా ఇలాగే కష్టపడి పంపిస్తున్నాడు కదా. ఆయన చెప్పే మాటలకి వీడు బ్లాక్ అయిపోయింది. తర్వాత ఇంకో విషయం చెప్పాడు. తమ్ముడు, నీలాగే నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ అయిపోయి ఈరోజు కారు నడుపుకుంటున్నాను తమ్ముడు. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ అమ్మాయికి ఈరోజు నేను బాగా చూసుకోలేకపోతున్నాను. చాలని డబ్బులు ఇవ్వలేకపోతున్నాను, చాలని తిండి ఇవ్వలేకపోతున్నాను, చాలా తక్కువగా ఇవ్వగలుగుతున్నాను. ఆ రోజు నేను చదువుకునేలా ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. లవ్ చేయడం నేను తప్పు అనట్లేదు, నువ్వు చేసే టైం తప్పు అంటున్నాను. నువ్వు లవ్ చేయొచ్చు, తిరగవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఏదైనా నీకు సక్సెస్ లేకపోతే నీతో ఉండదు తమ్ముడు. ఆ రోజు నాతో ఉన్న ఈరోజు నేను వాళ్ళని చూసుకునే సిచ్యువేషన్లో నేను ఉన్నాను. నేను ఇంత కష్టపడితే కానీ నేను 9ంటికి వస్తే నైట్ 1 గంట 2 వరకు నేను కష్టపడితే కానీ నా ఇల్లుని నేను పోషించలేకపోతున్నాను. సో కష్టపడితేనే ఈ రోజుల్లో మనకి ఏమైనా ప్రతిఫలం ఉంటుంది. నేను కష్టపడితేనే నా ఫ్యామిలీని ఏడ్చగలను, నా కొడుకుని చదివించగలను, నా కూతురు 10th చదువుతుంది, నా కూతురు 10th క్లాస్ ఫీజు కట్టాలి. నేను ఇంత కష్టపడితే కానీ నా ఫ్యామిలీని నేను పోషించలేను. సో నేను వర్క్ చేయాల్సి ఉంటుంది అందుకోసమే అని చెప్పేసి చెప్పాడంట. అలా స్టోరీ చెప్పిన తర్వాత దిల్సుఖ్ నగర్ వచ్చింది కారు. వాడు ఆ అమ్మాయిని హాస్టల్లో దింపేసి వీడి హాస్టల్కి వచ్చి ఆ రోజు నైటు పడుకోలేదంట. పడుకోకుండా ఆయన చెప్పింది అలా మైండ్లో మెదులుతూ ఉందంట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సో ఆ నైట్ వాడు వచ్చి మైండ్లో మెదులుతూ ఉంది కదా, ఆ రోజు తర్వాత రోజు నుంచి స్టడీ హాల్ షిఫ్ట్ అయిపోయాడు. వాడంతటా అమ్మాయికి వితౌట్ ఇంటిమేషన్, ఆ అమ్మాయికి ఏమీ చెప్పకుండా, అప్పటి వరకు చాలా క్లోజ్గా లవ్గా తిరిగే ఇద్దరు వాడికి చెప్పకుండా హాస్టల్ మారిపోయాడు, స్టడీ హాల్ మారిపోయాడు, ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయాడు, చాలా దూరంగా ఉండిపోయాడు. దూరంగా వెళ్ళిపోయి సీజీఎల్ ప్రిపరేషన్ థర్డ్ నోటిఫికేషన్లో 2023 మొన్న నోటిఫికేషన్లో సీజీఎల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కొట్టాడు వాడు. అంటే ఒక క్యాబ్ డ్రైవర్, కారు డ్రైవర్ మాటలు విని వాడు ఈరోజు సక్సెస్ అయ్యాడు. అంటే మనం ఎప్పుడు ఎలా చేంజ్ అవుతామో మనకు తెలియదు, కానీ ఒక్క సిచ్యువేషన్ వస్తుంది మన లైఫ్లో, ఆ సిచ్యువేషన్ మన జీవితాన్నే మార్చేస్తుంది. సో మనకి ఎప్పుడు ఏది వస్తుందో మనకు తెలియదు. మనం ప్రతి క్షణం ప్రతి నిమిషం కష్టపడుతూనే ఉండాలి. ఈ స్టోరీ విన్న తర్వాత ఆ కారు డ్రైవర్ ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి స్టడీ హాల్ చేంజ్ అయిపోయాడు. అమ్మాయికి చెప్పలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, హాస్టల్ మారిపోయాడు. వాడు హైదరాబాద్ నుంచి కంప్లీట్గా వెళ్ళిపోయాడు అనే సిచ్యువేషన్ అమ్మాయికి తీసుకొచ్చాడు. కొన్ని రోజులు కలిసి ఉన్నాడు, తర్వాత మోసం చేసి వెళ్ళిపోయాడు అన్న సిచ్యువేషన్ అమ్మాయికి తెచ్చాడు. కనీసం కూడా ఇప్పటి వరకు కూడా తెలియదంట అమ్మాయికి వీడు ఎక్కడున్నాడో ఏంటో. నెంబర్ కూడా మార్చేశాడంట. సో ఒక అమ్మాయి లైఫ్లోకి వస్తే ఎంత డిఫికల్టీస్ ఫేస్ చేయాలంటే చేయాలి. మనం టైం ఇవ్వాలి, మనం టైం వేస్ట్ చేసుకోవాలి, చదివేది కాన్సన్ట్రేషన్ చేయలేం. వాళ్ళతో ఏమైనా డిస్టర్బెన్స్ అయితే ఆ రోజంతా పోద్ది. చాలా ఉంటాయి, ఇవన్నోట్లకి నువ్వు టైం ఇస్తేనే ఒక అమ్మాయితో ఉండగలవు. సో ఈ అన్నోట్లకి ఇచ్చే టైంలో 50% మన స్టడీస్ మీద పెడితే మనం కంప్లీట్గా ఏ ఎగ్జామ్ అయినా సరే క్లియర్ చేయగలం. సో అమ్మాయిని లవ్ చేయడం తప్పు అనట్లేదు, కానీ ఇప్పుడు చేయడం తప్పు. మనకి ఏమీ లేకుండా మనకి ఎందుకు లవ్లు? ఫస్ట్ మన పేరెంట్స్ మనం చూసుకోవాలి. అమ్మాయిల తర్వాత వాళ్ళ పేరెంట్సే చూస్తారు. ఇప్పుడు నీకు పెళ్ళే కదా కావాలి, నీ పేరెంట్సే నీకు పెళ్ళి చూస్తారు.
వాళ్ళకి తెలుసు నీకు ఏ అమ్మాయిని ఇచ్చి చేయాలో, అమ్మాయి ఎవరో, ఏ కుటుంబంతో ఇచ్చి చేయాలో, ద రైట్ పర్సన్ ఎవరనేది మీ తల్లిదండ్రులు చూస్తారు, మీ డాడీ చూస్తారు, మమ్మీ చూస్తారు. మీరేం కంగారు పడవసరం లేదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ హైదరాబాద్లో వచ్చి ఫోన్లతో ఆడి, అమ్మాయిలతో తిరిగి, ఫ్రెండ్స్లతో ఛాయలు తాగి, ఎంజాయ్లు చేసి, మెట్రోలు ఎక్కి ఇవన్నీ కాదు. మీరు హైదరాబాద్ ఎందుకు వచ్చారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఊర్లో ఫేస్ చేసిన డిఫికల్టీస్, అరే వీడు ఇంకా జాబ్ కొట్టలేదురా, వీడి వల్ల కాదురా, వీడు ఏం పీకుతున్నాడు హైదరాబాద్ వెళ్ళి, అది అన్నాడు ఇది అన్నాడు, ఏందిరా వీడు అని చెప్పేసి చాలామంది నీ లైఫ్లో కాదు, నా లైఫ్లో కాదు, అందరి లైఫ్లో ఉన్నారు ఆ విలన్స్. వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పాలంటే నీ సక్సెసే. నువ్వు సక్సెస్ అయితేనే వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పగలవు. ఎవడైతే నీ గురించి తప్పుగా అన్నాడో, వాడు ఏమీ పీకలేడు అని అన్నాడో, వాడికి నువ్వు పీకి చూపి. ఈ నోటిఫికేషన్ కాకపోయినా వచ్చే నోటిఫికేషన్ అయినా విత్ డిటర్మినేషన్ కూర్చో. నువ్వు అనుకుంటే ఏమీ అవ్వలేదు లేదు. ఎవడాడు మనల్ని అనేవాడు? వాడు మనకు రూపాయి పెడుతున్నాడా? మనల్ని చదివిస్తున్నాడా? మనకు హాస్టల్ ఫీజు కడుతున్నాడా? మన కష్టార్జితంతో, మన నాన్న సంపాదించిన కష్టార్జితంతో మనం కష్టపడి చదువుకుంటున్నాం. ఎవరికి కూడా తల ఉంచాల్సిన అవసరం లేదు. తల ఎత్తుకొని తిరుగు. నువ్వు ఒక డబ్బులతో అడుక్కొని తినట్లేదు, దండుకోవట్లేదు. ఎవరో సాయం చేస్తే, మీ నాన్న రూపంలో సాయం చేస్తే నువ్వు కష్టపడి చదువుకుంటున్నావు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు సీజీఎల్ లేకపోతే నాకు జీవితం లేదు, ఈ సీజీఎల్ ఉంటేనే నేను ఊర్లోకి వెళ్ళగలను, ఈ సీజీఎల్ ఉంటేనే మా నాన్న తలెత్తుకోగలడు, ఈ సీజీఎల్ ఉంటేనే నాకు పెళ్ళి అవుద్ది, ఈ సీజీఎల్ అయితేనే మా నాన్న గర్వంగా బ్రతకగలడు అని ఒక్కటి అనుకోండి. మీ బ్యాక్ జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి, మీకు ఊర్లో జరిగిన అవమానాలు అన్నీ గుర్తుపెట్టుకోండి. నీ వల్ల ఎందుకు కాదో చూద్దాం. ఈ స్టోరీ విన్న తర్వాత నాకు మోటివేషన్ చాలా డబుల్ అయిపోయింది. ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితులైనా కొట్టాలి అన్న మోటివేషన్ నాకు బాగా వచ్చింది. సో మీకు నేను చెప్పేది ఏంటంటే, ఎవరి మాట అసలు పట్టించుకోవద్దు. మీరు వచ్చింది కొట్టడానికి. మనకు ఫ్రెండ్స్ వద్దు, లవ్లు వద్దు, ఏమొద్దు. స్టడీ హాల్లో బ్రష్ చేసామా, టిఫిన్ చేసామా, హాస్టల్లో స్టడీ హాల్కి వెళ్ళామా, చదువుకున్నామా, వచ్చామా, పడుకున్నామా. ఈ 6 months మాత్రం ఇదే ఫాలో అవ్వండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత చాలా ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, లవ్లు ఉంటాయి, ఇవన్నీ తర్వాత విషయం. మీరు ఫస్ట్ డబ్బు సంపాదించాలి కదా. నువ్వు ఆ అమ్మాయిని సినిమా తీసుకెళ్ళడానికైనా సరే నీకు డబ్బులు ఉండాలి కదా. సో ఇది ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మీరు గట్టిగా కూర్చోండి. మన వల్ల కానిది ఏమీ లేదు. కుట్టిన తర్వాత సమాధానం చెప్దాం. సమాధానం చెప్పాలంటే కొట్టాలి. ఈ సొల్లు మాటలు, ఈ సొల్లు పురాణాలు వద్దు. నేను కొడతాను, నేను చేస్తాను కాదు. కొట్టు చూపి. నీకు దమ్ముంటే కొట్టు. కొట్టిన తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు, అయ్యో నేను ఇలాంటి ఉన్నా తక్కువ పరిచింది, వీటి టాలెంట్ తెలుసుకోలేకపోయినరా అన్న రోజు నీ చెవిలో పడుతుంది చూసావా, అది మన సక్సెస్. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోస్ కొంచెం లేట్గా వస్తాయి. నేను కూడా సీజీఎల్ ప్రిపరేషన్లో ఉన్నా కదా. సో వీక్లీ ఒక 2 to 3 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నా ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ దగ్గరలో ఉంది. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్, నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని నేను షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.